మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైన తర్వాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి అని కొనియాడారు. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించిందన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడును హైబ్రిడ్ విధానంలోకి మార్చామని లోకేష్ గుర్తు చేశారు. టీడీపీ రాజకీయ పాఠశాలలో గురువు చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం నేర్పారని తెలిపారు. హైబ్రిడ్ మహానాడును ఒక అవకాశంగా తీసుకుని విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలై అధినేతలై నేతలే మార్గదర్శులై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకొని మహానాడును కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేశారని తెలిపారు. స్త్రీ శక్తి థీమ్కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విజయమన్నారు. 2 రోజుల మహానాడుకు ఒక్క మై టీడీపీ యాప్లో 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదు కావడంతో మరో రికార్డు సృష్టించామన్నారు. మహానాడు 2026 విజయం అందరికీ అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.